ఈరోజు ప్రధానంగా ఏమంటే మా కర్నూలు జిల్లాలో కౌలు సేద్యం పెరిగిపోతూ ఉంది. మామూలు రైతులు సేద్యం చేయడంలే. కానీ మాకేమంటే కౌలు కార్డులు లేవు. ఇప్పుడు ఏదన్నా నష్టపరిహారం రావాలంటే కౌలు కార్డు కావాలి. బ్యాంకులో బయట అప్పు తెచ్చుకోవాలి. బ్యాంకులో అప్పులు ఇవ్వడంలే. కనీసం కౌలు కార్డులు అన్ని ఇస్తే కనీసం ఏదన్నా నష్టపరిహారము, బ్యాంకు రుణము లేదా యూరియా అట్లా ఏదన్నా దొరుకుతుంది. ఇప్పుడు యూరియాలే లేవు. కనీసము ఏదన్నా ఎరువు తెచ్చుకోవాలన్నా కూడా గుర్తింపు కార్డు అడుగుతున్నారు. పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడంలే రైతులు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాము. పెట్టుబడి అయితే పెరిగిపోతుంది. పంట గిట్టుబాటు కావడం లేదు. ధర లేదు. ఉల్లి ధర పడిపోయింది, టమాటా ధర పడిపోయింది. ఇప్పుడు పత్తి రేటు కూడా పడిపోయి వస్తుంది. వేరుశెనగ రేటు అంతంత మాత్రం ఉంది. ఒక పక్క పండించాలంటే అప్పు దొరకడం లేదు. వడ్డీలకు ఎక్కువ 10 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలకు తెచ్చుకొని పెట్టుబడి పెట్టాలా. ఈరోజు పెద్ద ఎత్తున మేము నష్టపోతున్నాం కౌలు రైతులుగా. కనీసం ప్రభుత్వము ఇంతకుముందు 2011లో అందరు కార్డులు వచ్చేవి. జగన్ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ తీసేసి భూ యజమాని సంతకం ఉంటేనే కార్డులు ఇవ్వమన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అది కౌలు చట్టం కొత్తగా చేస్తామన్నారు, కానీ వాళ్ళు కూడా చేయలే. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు గుర్తింపు కార్డులు లేవు. కాబట్టి మా బాధ చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంకొక పక్క కూలిపోవాలంటే పని లేదు. అక్కడ మా రాయలసీమలో అంతా వలసలే. మేము కూడా వలసబాటు పట్టే పరిస్థితి ఏర్పడింది. గుంటూరు, ఇక్కడ కృష్ణా వచ్చి బతకాల్సిన పరిస్థితి. కనీసం మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇస్తే కనీసం మేము ఏమైనా అక్కడ పంటలు పండించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులు కూడా లేవు. మాకు సాగునీటి ప్రాజెక్టులు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు వర్షం మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ గుర్తింపు కార్డులను రైతులందరికీ ఇచ్చి మరి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కనీసము ఓ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తే మా కుటుంబాలు ఇబ్బంది లేకుండా ఉన్నాయి. లేదంటే ఒక ఎకరాకి మిరపకైతే 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. పత్తికైతే 50,000 పైన పెట్టుబడి పెట్టాలి ఎకరాకి. అట్లాగే ఉల్లికి కూడా 1,00,000 రూపాయలు పెట్టాలా. గత 2-3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున నష్టంలో ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణంగా ఆలోచన చేసి గుర్తింపు కార్డులతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఇప్పించాలా. అట్లాగే ఈ క్రాప్ మా పేరు నమోదు కాకుండా భూ యజమానుల పేర్లే నమోదు చేస్తున్నారు. గుర్తింపు కార్డులు వచ్చినా కొంతమందికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకొని కనీసం కౌలు రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము.